చూసారా, మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లా కాదు, సర్కస్ లో బఫూన్లా ట్రీట్ చేస్తున్నారు. ఛ, కనీసం మీ కొడుకుల కోసం ఉన్నా మీరు పొట్లాట్లు మానేయండి. చెప్పేది రావణాసూరుడు దుర్యోధనుడు కలిసిపోయినట్టు కనిపిస్తాంది. ఇక మన ఊరు ఏమొద్దో ఏమో. పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన ఎక్కడ? అదేమిటండి నేల మీద పడ్డారు? ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నదమ్మా, నేలడ్డొచ్చింది. చూడమ్మా, మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది. చూడు బాబు, మనం ఒక ఊరు వాళ్ళం. ఇది మన 2 కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య. రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా 10 మంది ముందు చెప్పిందనుకో, అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? నీ పరువు ఏమైపోతుంది? ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా, పోయిన నగల గురించి ఏమైనా మాట్లాడటం ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అస్సలు పాయింట్కి వచ్చావమ్మా. ఏమడే, రాజకీయాలకి మీరు పనికిరారండి. ఈవిడే కరెక్ట్. మిమ్మల్ని అంటారా? ఇదిగోనమ్మా, 1,00,000 రూపాయలు నగలు కొనుక్కోండి. మరి పెట్టి కోసమే నగలు పెట్టుకోవడానికి. చూడమ్మా, రేపు అమ్మాయి కోర్టులో చస్తే నోరు తెరవదు. అది చాలు. పదండి. ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది? ఐ మీన్, మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు? తనకు జరిగిన అన్యాయం బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానేరం కింద అరెస్ట్ చేసినప్పుడు అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ భార్యపై జరిగిన అత్యాచారము, దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా? లేదు. మరి అత్యాచారం జరిగినట్టు మీకు ఎలా తెలుసు? నా భార్య నాకు చెప్పింది. ఓ, అంటే మీ భార్య చెప్తే గానీ మీకు తెలీదా? తెలీదు. What I mean to say is, ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేప్ జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ 100 అడుగుల దూరంలో ఉంది. అంటే మీ భార్య రేప్ జరిగినప్పుడు నన్ను కాపాడండి అని గాని, నన్ను ఏం చెయ్యొద్దు అని గాని బిగ్గరగా అరిచి ఉండాలి. ఆవిడ అరిచి ఉంటే మీకు వినబడి ఉండాలి. వినిపించిందా? నాకేం వినిపించలేదు. ఏమ్మా జ్యోతి, వీళ్ళైనా నీ మీద అత్యాచారం చేసింది? ఒకళ్ళ ఇద్దరా? తన మీద 3 ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది. అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. ఓకే మేడం, మొహం చూడలేదు సరే, రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి. కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా జరిగింది. లేదు, అసలు నాకేం జరగలేదు, నాకేం తెలీదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలున్న సమాజం ఇది. అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి మరి అడుగుతున్నారు. అడిగే హక్కు నాకుంది, ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య. వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది. పైగా నేను అడిగింది రోడ్డు మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు, న్యాయస్థానంలో. బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి ఛాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం జరగలేదండి, నన్ను ఎవరు ఏం చేయలేదు, నాకేం జరగలేదు. అత్తగారికి భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నా? లేదు, నేను నిజమే చెప్తున్నాను, నాకేం జరగలేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకేం జరగకపోతే నీ ఒంటి మీద ఉన్న గాయాలని ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా? చూడు జ్యోతి, ఎవరికి భయపడక్కర్లేదు, నిజం చెప్పు. ఎందుకు చెప్పాలండి? చట్టాన్ని కాపాడడం కోసం వీరికి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు నిజం తెలియాలి. కానీ ఈ నిజం చెప్పడం వల్ల నాకే వస్తుంది. నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇవ్వరు, ఇవ్వలేరు. ఐఎమ్ సారీ. కేస్ రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్.
మొహంలో పెట్టారు పదండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. బ్రతికినంతకాలం వరుసగా తిరిగాడు. ఉద్యోగం అంటూ పట్నం వెళ్ళి అక్కడ చచ్చాడు. ఉద్యోగం చేస్తూ చచ్చిపోయిన వాడి పిల్లల్ని డబ్బు ఇవ్వడం అంటే అర్థం ఉంది, కానీ బేవరసగా తిరిగేవాడి పిల్లలకి డబ్బు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అదేం మాట్రా, మొగుడు చచ్చిపోయిన దానికి ఎకరం పొలం 10,000 డబ్బు ఇవ్వటం మన ఊరు సాంప్రదాయం. ఆయన పోయిన తర్వాత ఈ ఆస్తి పాస్తులు నాకెందుకు అన్నయ్యా? అలా దిగులు పడకమ్మా, తండ్రిలా నేను చూసుకుంటాను, ఆస్తి పాస్తులు నేను చూసుకుంటాను. మీరా? అయ్యో, అప్పుడే వచ్చేసారా? చూచావా మన ప్లాన్ ఎలా చచ్చటైందో? ఇప్పుడు నేను సంపాదించే మగుణ్ణి వెంటనే మన శోభనం జరిగిపోవాలా? జాకీపా, అయ్యో, ఎవరు వస్తున్నారండి? అయ్యో, అమ్మో. ఏంటింత తొందరగా మన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది? ముందు మంచం కింద దూరండి. సరే. ఫోటోకి ఏమిటోనమ్మా, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అప్పడం లేదనుకో. కొంచెం ఉక్కగా ఉన్నట్టుందే. కాదురా, చల్లేస్తుంది. అవునండి, అప్పుడప్పుడు ఆ ఫోటోలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నాకు భయంగా ఉంది, తోడుంటారా? అమ్మో, నాకు చాలా అర్జెంట్ పని ఉందే, వస్తా. జాకీపా, ఈ సొరకాయలు నీ కోసం, ఆహాహాహా, ఈ మంచం నా కోసం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు, మన ఇద్దరం ఒక్కటే. ఏంటి ఈ మంచం ఎలా గుచ్చుకుంటుంది? అది ఆయన మంచం కదా, దాని మీద ఇంకొకరు పడుకుంటే ఎలా? ఆయన ఎక్కడున్నా 1000 కళ్ళతో కాపలా కాస్తుంటారు. అలాగా? అవునరా బేవ. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోవటం పెద్ద నేరం అయిపోయిందే. నా పర్సు మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు అక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడికొచ్చిన అనుమానం అందరికీ వచ్చిందంటే కొంప మునుగుతుంది. నా పూలు, ఈ ప్లాన్ కూడా వచ్చి రాలేదే. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట, వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు డబ్బిచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగలు కొనడం కోసం కదే. ఇది 1,00,000 రూపాయలు. పోయిన నగల ఖరీదు 50,000. మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య? అవునులే, డబ్బు తీసుకుని పడుపు వృత్తి చేసేదానికి, జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి, నాకని చెప్పు. చూసారా, నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమూ తెలియదు, తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచెందుకు పట్టుకెళ్తానండి. అమ్మా జ్యోతి, జ్యోతి ఆగు జ్యోతి. బాబు, వెంకటరత్ని గారిని అమృతరావు కొడుకు, బాలరెడ్డి కొడుకు కొట్టి పడేశారు. దయచేసి ఆవిడ్ని కాపాడండి. పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటే అంతే జరుగుతుంది. ఇదిగో, నువ్వు మధ్యలో అనవసరంగా తలదొరుతుంది. అమ్మా నాన్న లేని అనాథ పిల్లండి. భారతి, మీకు గొడవలుంటే కోర్టులో తెలుసుకోండి. ఆడి ఇంటిని మొగుడిని వదిలేసిన ఆడదాన్ని ఎవడైనా సరే చేయబట్టుకుంటాడు. అయినా దానికి ఇదేమైనా కొత్త? అయ్య బాబోయ్, ఇదేమిటండి ఇలా తంతుంది? ఆ పని చేయాల్సిందే నేను. థ్యాంక్స్. ముందు మిమ్మల్ని అనాలి. ఎర్రగా బుర్రగా ఉంది కదా అని కులం గోత్రం కూడా చూడకుండా కోడల్ని ఏరి కొరి తెచ్చుకున్నారు. ఇప్పుడు చూసారా సంసారం ఎలా ఎలాగబెట్టిందో? నోర్మయ్, అది అలా తయారు కావడానికి కారణం నువ్వు, నీ కడుపున పుట్టి పిరికి వాడిన నేను. అసలు కులం గోత్రం గురించి నువ్వా మాట్లాడేది? ఇంకొకసారి నా భార్యను ఏమైనా అన్నావంటే నువ్వు ఉండేది అక్కడే. ఎవరు చెప్పారు నేను ఓడిపోయానని? చిన్న రెస్ట్ దొరికిందంతే. తర్వాత చూడు, ఈ కేసులో మిస్టరీగా ఉన్న ఆ 3వ వ్యక్తిని పట్టుకుని
ఆ తండ్రి కొడుకుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఏంటి మీ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. అదేమిటని అడగడానికి వచ్చి రేషన్ కొట్టించారు. అదే మాట మేము అడుగుతున్నాం. మమ్మల్ని కొట్టిస్తారా? కొట్టం. కాల్చి పారేస్తాం. ఒరేయ్ బాలరెడ్డి, నిన్ను అమ్మాయి జాకిపా. ఏమో మీ మామగారు వచ్చారమ్మా. మావయ్య ఆయన పోయి 6 ఏళ్ళయింది. మావయ్య జాకిపా. మావయ్య జాకిపా. మావయ్య జాకిపా. ఉడుం పట్టు. ఎందుకైనా మంచిది మీ మామగారిని బయట పడుకోని చెప్పమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నాడు, వయసులో ఎలా ఉండేవాడు. ఎక్కడికి? ఈవేళ దినకార్యం కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం. మొన్ననే వచ్చారే. అది నీకెలా తెలుసు? పోయాడే, వాడు చెప్పాడు. చూడండి, నేను వాడి తండ్రిని. ఈ ఇంటి మంచి చెడ్డలని ఇక నుంచి నేనే చూసుకుంటాను. ఇలా పువ్వులు పట్టుకొని ఒకడు, కూరగాయలు పట్టుకొని ఒకడు వచ్చాడంటే కాళ్ళు విరగొడతాను. ఏంటంటే మా సోలాన్ని శంకిస్తారా? సోలం కాదురా నీ అబ్బ, శీలం. అలా కూడా అంటారులేండి. ఆహా, అందరిని పంపించేచ్చా, ఇక మనకి అడ్డు ఉండదు. ఉండండి ఉండండి. ఇప్పుడు మీరు మావగారు కదా, మీరు మాత్రం లోపలికి వస్తే ఏం బాగుంటుందండి. ఉండండి, బయట పడుకోండి. నేను గడియ పెట్టి లోపల పడుకుంటాను. హలో సిస్టర్. హాయ్ వాసు, నువ్వు వస్తావని అమ్మ చెప్పింది. అవును, సడన్ గా మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ స్టూడెంట్స్ తో నార్త్ ఇండియా టూర్ వెళ్ళాను. ట్రైన్ దిగి ఇక్కడికే వచ్చాను. అసలు ఏం జరిగింది? ఏం లేదు. అవును, ఆగ్రా తాజ్ మహల్ అన్ని చూసావా? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేశాను. నువ్వు మాత్రం మారవు. సిస్టర్, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఉండు, ముందు నేనిస్తాను. ఏది చేయి చాపు, రక్షాబంధనం కడతాను. ఈ వేళ రాఖీ పౌర్ణమి. వాళ్ళల్లో ఒకరి చేతికి మాత్రం పావు గుర్తున్న పట్టుబట్టు ఉంది. అశ్విని వాళ్ళ నీకోసం స్పెషల్ గా నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడున్నావా? ఏం కొంప మునిగిపోయిందని అప్పుడే యూనిఫామ్ వేసుకొచ్చావు? జ్యోతి కేసులో మీ అబ్బాయిని ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడో చెప్పానే ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చొద్దని. విన్నావా? రోడ్డు మీద దిక్కులేని సాగు చావాల్సిన దాన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం పోసావే. చూసావా ఇప్పుడు పాముకి పాలు పోస్తే ఏం జరిగిందో? అమ్మా వద్దు, నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ మాయ మాటలు వినే కదా నాకున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుంది. నీకోసం నా భర్తతో కూడా గొడవ పెట్టుకున్నాను. అసలు నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం లేదమ్మా, తల్లి తండ్రి లేని అనాథమని జాలి చూపించినందుకు ఇదేనా ఫలితం? అవునులే, అమ్మా నాన్న ఉంటే కదా వాళ్ళ బాధ ఏమిటో అర్థం చేసుకోవడానికి. చాలు, నీలో 2 మనుషులు ఉన్నారని నేను అనుకోలేదమ్మా. నాలో 2 మనుషులు ఉన్నారమ్మా. 2 మనుషులు ఉన్నది నీలో. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు అని రోజుకి 100 సార్లు చెప్పేదానివే. నీకు పుట్టింది ఒక్క బిడ్డనమ్మా, 2 కాదా? హాస్పిటల్లో చచ్చిపోయానని నువ్వు అనుకున్న బిడ్డని నేనే. ఇరవై ఏళ్లుగా
ఆ తల్లి మొహం తెలీదు. తెలిసిన తర్వాత కూడా అమ్మాని పిలవలేక ఎన్ని రాత్రులు ఏడ్చానో తెలుసా అమ్మా? అసలు నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ భవిష్యత్తు నాశనం కాకూడదని.